ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోవాలి. బండి కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు అండ్ దొండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ములక్కాయ ముక్కలు అండ్ మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని కందిపప్పులోకి పసుపు, కారం వేసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసేసి దీనిలోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. అండ్ ఉడకబెట్టుకున్న పప్పులోకి చింతపండు పులుసు వేసుకొని మిక్స్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలనమాట. ఇంకా మనకి పప్పుచారు కన్సిస్టెన్సీ కోసం ఇంకా చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని అండ్ సాంబార్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మసలనివ్వాలనమాట. అండ్ కొంచెం మెంతి పొడి కూడా వేస్తున్నాము టీ స్టీమ్ ఫ్లేవర్ కోసం. ఇలా చాలాసేపు మరగపెట్టుకుంటే మన పప్పుచారు రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ టిప్స్ ఫాలో అయ్యి కంపల్సరీ చేసుకోండి, అదిరిపోతుందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.